వన్ 231 క్వశ్చన్. ఎర్త్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఎర్త్ని ఏమంటారు, ఎర్త్కి ఏమని అంటారు? రెడ్ ప్లానెటా, బ్లూ ప్లానెటా, మార్నింగ్ స్టారా, ఈవినింగ్ స్టారా? రెడ్ను ఏమనడం జరుగుతుంది? రెడ్ కాదు, ఎర్త్ని ఏమనడం జరుగుతుంది అంటే బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకు బ్లూ ప్లానెట్ అంటారో చెప్తారా? భూమి ఉపరితలం మీద సుమారుగా 71% వాటర్ ఉన్నది. భూమి యొక్క ఉపరితలం మీద సుమారుగా 71% నీరు ఉండడం వల్ల అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఇది బ్లూ కలర్లో అవుపిస్తుంది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఏ కలర్లో అవుపిస్తుంది? బ్లూ కలర్లో అవుపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? బ్లూ ప్లానెట్ అంటారు. ఏమంటారు? బ్లూ ప్లానెట్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వీనస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్, వీనస్ని ఇంకా ఏమని పిలవచ్చును, వీనస్ని ఏమని పిలుస్తారు అనేది చూద్దాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టారా, గెయింట్ ప్లానెటా, ఐస్ ప్లానెటా, షూటింగ్ స్టారా? ఏమని పిలవడం జరుగుతుంది? దీన్ని మనకు వీనస్ని ఏమని పిలవడం జరుగుతుందంటే, వీనస్ అంటే ఏంటంటే శుక్రగ్రహము. వీనస్ అంటే ఏంది? శుక్రగ్రహము. ఇది తెల్లవారుజామున తూర్పున, సాయంత్రం వేళ పడమరన చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సో మార్నింగ్ ఎటువైపు? ఈస్ట్ వైపు, ఈవినింగ్ ఎటువైపు? వెస్ట్ వైపు. ఇది చాలా ప్రకాశవంతంగా అగుపిస్తుంది కాబట్టి దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ ఏంటిదిరా? వీనస్. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్? మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని పిలవడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 233 క్వశ్చన్ చూడండి. సాటర్న్ ఈజ్ యునైక్యూ బికాజ్, సాటర్న్ ఎందుకు యునైక్యూ అంటున్నారు? ఇట్ హ్యాస్ రింగ్స్ అరౌండా, ఇట్ హ్యాస్ నో మూన్సా, ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు సన్నా, ఇట్ ఈస్ స్మాలెస్ట్ టు ప్లానెటా? ఇట్ ఈస్ స్మాలెస్ట్ ప్లానెటా? ఏది సాటర్న్ యునైక్యూ అనేది అంటే ఇట్ హ్యాస్ రింగ్స్ అరౌండ్ ఇట్, దాని చుట్టూ ఏమున్నాయి? అన్ని వలయాలు ఉన్నాయి. సో మనకు సాటర్న్ శనిగ్రహం చుట్టూ మంచు, రాళ్ళు మరియు ధూళితో ఏర్పడిన అందమైన వలయాలు ఉంటాయి. అందమైన రింగ్స్ ఉండడం జరుగుతుంది. ఇదే ఈ గ్రహం యొక్క ప్రత్యేకత. సో సాటర్న్ చుట్టూ ఏముంటాయి? రింగ్స్ ఉంటాయి. సాటర్న్ చుట్టూ రింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 234 క్వశ్చన్ చూడండి. ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్, సోలార్ సిస్టంలో చిన్న ప్లానెట్ ఏంటి? సోలార్ సిస్టంలో స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరియా, మార్సా, ప్లూటోనా, వీనసా? సో ద స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటిది అంటే మెర్క్యూరీ. స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది సౌర కుటుంబం లోపల 8 గ్రహాల లోపల పరిమాణంలో చాలా చిన్నగా ఉన్న గ్రహం ఏంటిదంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే ఏంటన్నాం? బుధ గ్రహము అన్నాము. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధ గ్రహం అని అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 235 క్వశ్చన్ చూడండి. ద ప్లానెట్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ విండ్. సో ద ప్లానెట్ నోన్స్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ విండ్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అనేది మనకు అడిగినాడు. ఏంటిది? మనకు ఎక్కువగా మన సౌర కుటుంబంలో సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న నెప్ట్యూన్ గ్రహం పైన అత్యంత వేగవంతమైన శక్తివంతమైన గాలులు వీస్తాయి. స్ట్రాంగ్ విండ్స్ వీయడం జరుగుతుంది. కాబట్టి అత్యంత దూరంలో ఉన్న గ్రహం పైన, నెప్ట్యూన్ పైన మనకు ఎక్కువగా శక్తివంతమైన గాలులు రావడం జరుగుతుంది. వేగంగా వస్తాయి గాలులు నెప్ట్యూన్ పైన. కాబట్టి సో ఇది చాలా దూరంగా ఉంటుంది మరియు దీనిపైన వేగంగా గాలులు వస్తాయి. అత్యంత శక్తివంతమైన గాలులు, స్ట్రాంగ్ విండ్స్ రావడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.